నమస్కారాలు. గత 4 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్లకు ఇవ్వకుండా దీన్ని కబ్జాకోర్లు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు పంపిణీ చేయడం కాకుండా మళ్లీ పెద్దవాళ్ల చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్లు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా, ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్లకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగే